మంచిది. మనము గత శుక్రవారం నాడు మారు మనసు అనేటువంటి ఒక అంశం మీద మాట్లాడుతూ వచ్చి ఉన్నాం. మరి మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంత ముఖ్యమా? ఈ మారు మనసు ఎలా కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత దాని యొక్క ఫలితాలు లేదా కొన్ని మాటలు మనం అంటే మారు మనసు పొందిన వారి జీవితాల్లో కలిగి కొన్ని మార్పుల గురించి రాత్రికాల సమయంలో మనం ధ్యానించేద్దాం. మరొక మారు గుర్తు చేస్తున్నాను. మారు మనసు పొందడం అంటే ఆధ్యాత్మికంగా చచ్చి ఉన్న వారిని దేవుడు మేల్కొల్పి ఆధ్యాత్మికంగా అంటే ఆత్మానుసారంగా చచ్చి ఉన్నటువంటి మనల్ని దేవుడు మేల్కొల్పి ఎవరి యొక్క పాపముల విషయమే వారు మారు మనసు పొంది క్రీస్తులో విశ్వసించేలాగా మనలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే మారు మనసు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా చచ్చి ఉన్న మనలను దేవుడు మేల్కొల్పి మన పాపముల విషయమే మనము పశ్చాత్తాపం చెంది అనగా దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందుకుని ప్రభు దగ్గర మనము పాపులము అనే విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుని విశ్వసించేలాగా మనలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియనే మారు మనసు అంటారు. ఒక మన భాషలో చెప్పాలంటే యూటర్న్. అంటే ఎంతవరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఏదైతే ఉందో ఆ బ్రతుకు నుండి ఒక రకంగా నీలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే మీకు గత వారంలో చెప్పాను, రక్షణ పొందినటువంటి వ్యక్తి లేదా మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఒకవేళ విగ్రహారాధికుడైతే విగ్రహారాధికుల నుండి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభమవుతుంది. స్వయం సమృద్ధి నుండి క్రీస్తు సమర్థింపుకు, స్వయం పాలన నుండి దేవుని పాలన వైపు మళ్ళుతూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాడి సిలువను వాడే వెతుకుని దేవుని వెంబడిస్తాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చెప్పినట్టుగా, లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చెప్పబడినట్లుగా, మరి ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడ్ల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణాన్ని రక్షించుకుని గోరుగునవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. అంటే మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన సిలువను తాను ఎత్తుకుని ఏం చేస్తాడు? ఎవరిని వెంబడిస్తాడు? మీకు గత వారంలోనే చెప్పాను, ఒక నలుగురికి 4 రకాల సిలువలు ఇచ్చినప్పుడు ఒక అతను సిలువ భారమైందని కొద్దిగా ఏం చేసుకుంటూ వచ్చాడు? నరుక్కుంటూ వచ్చినప్పుడు ఒక పెద్ద అగాధం వచ్చినప్పుడు ఎవరో యువతల నుండి అవతలకు వెళ్ళారంటే ఎవడైతే సిలువను కాపాడుకుంటూ మోసుకుంటూ కడ వరకు కొనసాగారో ఆ వ్యక్తి అవతల పక్కకి వెళ్ళాడు. కాబట్టి ప్రభువు నమ్ముకున్నటువంటి మనము లేదా మారు మనసు పొందినటువంటి వారు ఎవరైనా సరే ఎవడికి వాడు సిలువను ఎత్తుకుని దేవుని వెంబడించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మారు మనసు పొందిన జీవితంలో పొందిన వ్యక్తిలో కొత్త జీవితము, కొత్త హృదయము, కొత్త విశ్వాసం కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకి పాత్రులమైంటిమి. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల తను చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో కృప చేత మనము రక్షింపబడి ఉన్నాం.
కృపచేత రక్షింపబడినటువంటి మనము, కృపచేత రక్షింపబడిన మనము ఒకసారి ఇలా చూడండి. మనలో ఒక రకమైనటువంటి కొత్త జీవితము, కొత్త హృదయము, కొత్త విశ్వాసం అనేది మనలో ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మారు మనసు పొందిన వారి జీవితాల్లో కొన్ని అంశాలు ఒక 7 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మారు మనసు పొందిన వారి జీవితాల్లో ఒక 7 అంశాలు. అందులో మొదటిది, మారు మనసు పొందడం అనేది మన జీవన విధానంలో ఎటువంటి మార్పు లేకుండా ఉండేటట్లు ప్రోత్సహించే ఒక్కసారి జరిగే సంఘటన కాదు. మారు మనసు అనేది ఒక్కసారి జరిగిన సంఘటన కాదంటే దాని అర్థం మారు మనసు పొందడం ఒక్క క్షణంలోనే జరుగుతుంది, కానీ అది రోజు రోజు సమగ్రమైన మార్పుకి నాంది పలుకుతుంది. మారు మనసు అనేది ఒక్క క్షణంలోనే జరుగుతుంది. అంటే దేవుడు ఆకర్షిస్తే, ఉదాహరణకి గత వారం స్త్రీల కూడికలో లూదియా హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడంటే ఆ రోజున అక్కడ సమయాన్న ఆమె మారు మనసు పొందింది కాబట్టి ఇంకా మార్పు చెందవలసిన అవసరం ఏదీ లేదు అనడానికి లేదు. అది అలాగ జరుగుతూ ఉంటుంది. మార్పు అనేది అలా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక రోజులోనే అన్ని విషయాల్లోనూ మారిపోయాడు అనడానికి లేదు. మార్పు అనేది నిరంతరంగా కొనసాగేటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రక్రియ అన్నమాట. కాబట్టి జీవితం పూర్తిగా అప్పటి నుంచి భిన్నమై ఉంటుంది. ఎప్పటి నుంచి? ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అంతకు ముందు జీవితంతో పోల్చుకుంటూ ఇప్పుడు జీవితం భిన్నం అంటే ఏంటంటే తెలుసా? తేడా కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి మార్పు నొందాడు, మారు మనసు పొందాడు అంటే ఆ క్షణం నుండి ఒక రకంగా చెప్పాలంటే కొత్త పోరాటం మొదలవుతుంది. ఫస్ట్ మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో మొదట ఒక కొత్త పోరాటం మొదలవుతుంది. ఏంటి ఆ కొత్త పోరాటం అంటే, మునుపులాగా తను మాట్లాడడానికి లేదు. అంటే మాట్లాడడం లేదంటే మాట్లాడకూడదని కాదు. ఇంతకుముందు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉండేవారు. మారు మనసు పొందిన వ్యక్తి ఈసారి ఏది పడితే అది మాట్లాడడానికి ఆలోచన చేస్తాడు. ఈ మాట మాట్లాడాలి లేదని. మారు మనసు పొందక ముందు వ్యక్తి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడు, ఎవరితో పడితే వాళ్ళతో కూర్చునేవాడు. ఈసారి అలా కాదు. నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే దేవుని పని నిమిత్తము, దేవుని బిడ్డలతో మాత్రము దేవునికి మహిమకరంగా ఉండే విధంగా వెళ్ళాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఎవరితో పడితే ఆ మాటలు మాట్లాడకూడదు. ఇవన్నీ నువ్వు మారేవనడానికి ఒక మార్పు అన్నమాట. దాన్ని బట్టే చెప్పచ్చు భౌతికంగా మీరు మారారో లేదా అనడానికి, లేదా నేను మారేనో లేదా అనడానికి. అంటే ఒక కొత్త పోరాటం మొదలవుతుంది. మారు మనసు పొందిన వ్యక్తిని జీవితంలో జరిగే మొదటి మార్పు ఏంటంటే ఒక కొత్త పోరాటం. కొత్త పోరాటం అంటే ఇంతకు ముందులాగా ప్రవర్తించడు, ఇంతకు ముందులాగా మాట్లాడడు, ఇంతకు ముందులాగా జీవించడు, ఇంతకు ముందులాగా ఆలోచించడు. టోటల్గా అది ఒక కొత్తమైనటువంటి జీవితం, కొత్త హృదయం. అలా మనలో కలిగిందంటే నువ్వు మారు మనసు పొందేవడానికి ఒక మొదటి గుర్తు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పోరాటం మొదలుపెట్టావు. ఏ పోరాటం తెలుసా? లోకంతో. ఎందుకని? లోకము లోకానుసారంగా బ్రతకడానికి ప్రోత్సహిస్తుంది. కానీ నువ్వు మారు మనసు పొందితే దేవుని యొక్క ఆత్మానుసారంగా బ్రతకడానికి పోరాటం మొదలవుతుంది. ఇంతకుముందు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అక్కడ ఉండి, ఎక్కడ పడితే ఉన్నప్పుడు పాత స్నేహితులు నేను పిలవచ్చు, లేదా పాత అలవాట్లే నిన్ను ప్రేరేపించవచ్చు. అప్పుడు నీ శరీరంతో పాటు నీ ఆత్మ కూడా ఏమవుతుందంటే ఒక పోరాటం జరుగుతుంది. అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు, అలా వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు. ఇలా మనలో ఒక రకమైన పోరాటం జరుగుతుందంటే అర్థం నువ్వు మారు మనసు పొందేవని. రెండో మార్పు. మారు మనసు పొందడం అనేది ఒక గమ్యం లేని ప్రయాణం కాదు. గమ్యం లేని ప్రయాణం కాదంటే అర్థం ఏంటో తెలుసా? ఓ గురి లేకుండా ఏదో నమ్ముకున్నామండి కాబట్టి ఇంకా అలాగే వెళ్దాంలేండి అని. ఇది ఒక గురి లేని ప్రయాణం కాదు, గమ్యం లేని ప్రయాణం కాదు. మారు మనసు పొందుకోవడం అనేది దీనికి ఒక గురి ఉంది. ఉదాహరణకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకవేళ ఆటో ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, లేకపోతే బస్సు ఎక్కినా మీ గమ్యస్థానం ఏంటో మీకు తెలుసు. అక్కడ దిగాలనే ఆలోచనతో చూడండి, అప్పుడప్పుడు ఒకవేళ నిద్రపోయినా మనం దిగవలసిన చోటు వచ్చేసిందండి, ఆ ఊరు వచ్చేసిందండి, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామండి అని పక్క వాళ్ళని అడుగుతుంటాం. అర్థం ఏంటి? నువ్వు దిగాలనుకున్నటువంటి గమ్యస్థానం ఏంటి నీకు తెలుసు కాబట్టి ఆ స్థానం వరకు, ఆ స్థితి వరకు. కొన్నిసార్లు తెలియని ప్రాంతం అనుకో, చుట్టుపక్కల తెగ అడుగుతాం. ఏమని? ఏంటి పలానా స్టేషన్ వచ్చేసిందా, పలానా ఊరు వచ్చేసిందా? ఎందుకని ఇంతకుముందు నువ్వు వెళ్ళలేదు.
అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక గురి ఉంది. కాబట్టి కొందరు విషయంలో మారు మనసుకు ముందు ఒక సుదీర్ఘమైన ప్రక్రియ వారిలో జరుగుతుంది. కానీ పాపం గురించి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు జీవించాలనే కట్టుబాటుతో కూడిన నిర్ణయం, ఎల్లప్పుడూ ఎవరి గురించి? క్రీస్తు గురించిగా జీవించాలనే కట్టుబాటుతో కూడిన నిర్ణయంతో, ఇది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక సచ్చిన పాపికి ఇచ్చిన కొత్త జీవితం. ఇది ఒక సచ్చిన పాపికి ఇచ్చిన కొత్త జీవితం. ఈ కొత్త జీవితం అంటే మారు మనసు పొందడం. ఇప్పుడు నువ్వు ఎవరి కొరకు బ్రతకాలంటే ఈ కొత్త జీవితం ఇచ్చిన దేవుని కొరకు బ్రతకాలి. అదే గురి కలిగినటువంటి జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తికి ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే, ఇదిగో నీకు కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు కొరకు జీవించాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి గురించికో జీవించడం కాదు. ఆ మాటకు వస్తే నీ గురించి కూడా నువ్వు జీవించకూడదు. నీ గురించి కంటే ఏంటి? నువ్వు అనుకున్న విధంగా కూడా నువ్వు జీవించకూడదు. నీ జీవితంలోనైనా, నీ ఇంట్లోనైనా, నీ పిల్లల జీవితంలోనైనా, నీ కుటుంబ జీవితంలోనైనా నువ్వు మారు మనసు పొందిన వాడివి, మారు మనసు పొందిన దానివి అయితే క్రీస్తు కొరకు జీవించాలనే ఆలోచన మొదలవుతుంది. ఉదాహరణకి నా జీవితంలో నా వివాహం మొదలుకుని ఉద్యోగం వరకు ప్రతి దాని విషయంలో కూడా దేవుని చిత్తమా కాదనే నేను ముందుకు వెళ్ళాను. అంతకుముందు అయితే నాకు చాలా ఆలోచనలు ఉండేవి. అలాగుండాలా, ఇలా ఉండాలా, పెళ్ళి ఎప్పుడో చేసుకోవాలా, నన్ను నచ్చిన వారిని చేసుకోవాలా, ఉద్యోగం వచ్చి సంపాదించాలా, ఇలాగా. కానీ ప్రభు నమ్మిన తర్వాత ఇక నా ఇష్టం కాదు, ఎవరిష్టం? దేవుని ఇష్టం. అలా అనుకున్నప్పుడే నువ్వు మారేవని అర్థం. ఎందుకంటే నువ్వు గురి కలిగి ఉంటున్నావు. ఆ గురి ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ ఉద్యోగం కాదు నీ గురి, నీ పెండ్లు కాదు నీ గురి, ఈ లోక సంబంధమైన ఏదేదో కాదు నీ గురి. నీకు కొత్త జీవితం ఇచ్చిన దేవుని మీదే నీ గురి. హల్లెలూయా. కాబట్టి ఈ సచ్చిన పాపి అయిన మనకి దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే గురి కలిగి ఉంటావో అప్పుడు నువ్వు మారు మనసు పొందేవని అర్థం. అందుకే రెండో మాట, మారు మనసు పొందడం అనేది గమ్యం లేని ప్రయాణం కాదు, ఇది గురి కలిగిన ప్రయాణం. గమ్యం లేని ప్రయాణం అంటే గుడ్డోడు ఉన్నాడు, ఆయన ఎక్కడ పోతాడో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు. పిచ్చోడు ఉంటాడు, పిచ్చోడు ఏం మాట్లాడాడో తెలీదు, ఎక్కడ కూర్చుంటాడో తెలీదు, ఏం మాట్లాడారో తెలియదు. ప్రాణం ఉంది కాబట్టి, జీవం ఉంది కాబట్టి అలా నడుచుకుంటా పోతాడు, అలా మాట్లాడుకుంటా పోతాడు. ఏమైనా పెడితే తిండ కూడాను, ఒకవేళ ఆడికి ఆకలి వేసినప్పుడు ఏం తింటున్నాడో కూడా ఆడికి తెలియదు. ఎందుకని? గురి లేని, గమ్యం లేని జీవితం. కానీ క్రైస్తవులు అయిన మనకి, మారు మనసు పొందిన మనకి ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. ఆ గురి గమ్యం ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే గురి కలిగి బ్రతకాలి. ఎందుకంటే దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఏ జీవితాన్ని ఇచ్చాడు? కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు పొందడం అనేది ఇది ఒక ఆప్షనల్ కాదు. ఆప్షనల్ అంటే అర్థం ఇది కాకపోతే ఇంకోటి అని కాదు. మారు మనసు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పొందుకోవలసింది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం ప్రకారం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం ప్రకారం ఏం రాయబడింది అక్కడ? 17వ అధ్యాయం 30వ వచనంలో, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించుచున్నవాడు యేసుక్రీస్తు, పౌలు కాదు. ఆ అజ్ఞానకాలం అంటే తెలుసా? నీకు జ్ఞానం లేని సమయంలో, దేవుడు ఎవరో తెలియని సమయంలో, నిజ దేవుడు ఎవరో తెలియని సమయంలో దేవుడు కూడా చూచి చూడనట్టే ఊరుకున్నాడంట. ఉదాహరణకి పిల్లోడు ఉన్నాడు అనుకో, ఆడు కొన్నిసార్లు తింగర పనులు చేసిన, కొన్ని తప్పుడు పనులు చేసిన పిల్లోళ్ళు అని చెప్పేసి ఊరుకుంటాం. ఆడికి వయసు వచ్చి పెళ్ళయ్యి మంచి చెడు తెలిసిన తర్వాత కూడా తింగర పనులు చేసేయడానికి మనం అనగలుగుతామా? ఊరుకుంటామా? బుద్ధి ఉందా లేదా? వయసుకు వచ్చావు, పెళ్ళిడికి వచ్చావు, లేకపోతే పెళ్ళి అయ్యింది, ఇంకా నీకు ఆ యాసాలేటి అని అంటావా లేదా? అలాగే ప్రభువుని ఎరగక ముందు, ప్రభు ఎవరో నీకు తెలియకముందు, ఆ జ్ఞానం లేని కాలంలో దేవుడు కూడా ఎలా చూశాడని తెలిసి నేను చూచి చూడనట్టు అంటే పట్టించుకోలేదు, సర్లేండి. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలంట. అంతటా అంటే మొత్తం ప్రపంచం అంతటా
అందరూ అంటే భూమి మీద ఉన్నవారు అందరూ కూడా మారు మనసు పొందాలి. అంటే నీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ అంటే వేరే ఎంపిక ఏమీ లేదు. చచ్చినట్టుగా అందరం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యానికి మనకు స్థానం లేదు. మొదటిది ఇది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను అనుభవాన్ని బట్టి. మారు మనసు అనేది నీలో లేకపోతే అసలు ప్రభు కొరకు మనం ఏమీ చేయలేమండి. ప్రభు కొరకు అసలు బ్రతకలేము కూడాను. ప్రభు కొరకు ఏమీ చేయలేము, ప్రభు కొరకు కూడా మనం ఏమీ బ్రతకలేము. మారు మనసు అనేది చాలా ముఖ్యమైనది. మీకు ముందే చెప్పాను మారు మనసు గురించి. బాప్తిస్మిచ్చి యోహాను తన మొదటి ప్రసంగం మారు మనసు గురించి. యేసు ప్రభు కూడా తన మొదటి ప్రసంగం మారు మనసు గురించి. పేతురు గారు కూడా తన మొదటి ప్రసంగం మారు మనసు గురించి. అపోస్తలుడైన పౌలు కూడా తన మొదటి ప్రసంగం మారు మనసు గురించి. అంటే మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇది కాకపోతే ఇంకోటి ఉందండి అనడానికి ఇంకో ఎంపిక లేదు. ఇది ఆప్షనల్ కాదు. మారు మనసు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ పొందుకోవలసింది. కాబట్టి మారు మనసు పొందడం ఎప్పుడూ బలవంతం చేయడం వల్ల జరగదు. ఇది పొందుకో అంటే ఇది బలవంతంగా నేనేదో నీ పేక మీద చెయ్యట్టి ఏదో ముంచేద్దాం అనుకుని నువ్వు పొందుకో అంటే వచ్చేది కాదు. ఇది మారు మనసు అనేది బలవంతంగా జరగదు. కానీ రక్షింపబడాలంటే ఇది కంపల్సరీ నీకు మారు మనసు కావాలి. మారు మనసు అనేది బలవంతంగా పొందుకునేది కాదు. కానీ నీకు రక్షణ కావాలంటే ఏం పొందుకోవాలి? మారు మనసు పొందుకోవాలి. మీకు తెలుసా రక్షణ పొందుకున్నారా అని అడుగుతూ ఉంటారు. రక్షణ పొందుకోవడం అనేది కంటిన్యూస్, అది రోజు జరుగుతుంది. కానీ మారు మనసు పొందుకున్న తర్వాత అది జరుగుతుంది. అంటే మారు మనసు పొందుకున్న వ్యక్తి రక్షణలో నడవాలి. రక్షణలు అంటే ఏంటి? దేవుడి యొక్క ప్రొటెక్షన్లో నడవాలి, దేవుని యొక్క ఆలోచనలో నడవాలి, దేవుని యొక్క కాపుదల్లో నడవాలి, దేవుని ఇష్టానుసారంగా నడవాలి. మారు మనసు అనేది బలవంతంగా పొందుకోమని నేను ఆజ్ఞాపిస్తే వచ్చేది కాదు. అలాగని రక్షింపబడాలంటే మారు మనసు లేకుండా రక్షణ కూడా లేదు. మరి మారు మనసు అనేది ఎలా కలుగుతుంది అంటే, నాకు తెలిసినంత వరకు నీవు మారు మనసు పొందాలనే ఒక ఆలోచన నీలో కలిగి ఉండి ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు మారు మనసు ఇవ్వండి అని మీరేమైనా ఆశతో అడిగితే, ఆశ అర్థం ఏంటంటే నిజంగా ప్రభు మీదే నువ్వు పూర్తిగా ఆధారపడి ఆనుకుని బ్రతుకుతానని ఒక ఆశతో కానీ నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు మారు మనసు అనేది ఇస్తాడు. పొందుకో నేను అన్నంత మాత్రాన నీ మీదకి వచ్చేసేది కాదు, నువ్వు పొందుకునేది కాదు. మారు మనసు అనేది ఎవరు వాళ్ళకి వ్యక్తిగత జీవితం. మారు మనసు అనేది ఎవరి యొక్క వ్యక్తిగత జీవితం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మారు మనసు అనుభవంలోకి రావాలి. నా మారు మనసు అనుభవం నీకు కాదు, నీ మారు మనసు అనుభవం నాది కాదు. ఇంకొక విషయం చెప్పమంటారా? మారు మనసు పొందావంటే నాకు తెలిసి ఒకరితో చెప్పించుకునే పరిస్థితి రాదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని యొక్క అధీనంలో ఉంటాం కాబట్టి దేవుడే నీకు చక్కటి మార్గాన్ని విశదీకరిస్తాడు. ఈ రోజున ఒకరితో చెప్పించుకునే పరిస్థితుల్లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నామంటే దాని అర్థం నువ్వు ఇంకా మార్పు చెందలేదని అర్థం. కాబట్టి మారు మనసు అనేది కంపల్సరీ, ఇది ఒక ఆప్షనల్ కాదు. అంటే ఈ ఎంపిక కాకపోతే అంటే ఒక అర్థం ఈ జాబు కాకపోతే ఇంకో జాబు, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు అనడానికి, ఈ మనసు కాకపోతే ఇంకో మనసు అనడానికి లేదు. దేవుడిచ్చే మారు మనసు లేదా దేవుడిచ్చే అనుభవం ఒక్కసారే అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అది ఇంకెక్కడ దొరికేది కాదు. కాబట్టి అందరూ మారు మనసు పొందుకోవాలి. అలాగని ఇది బలవంతంగా పొందుకునేది కాదు. ప్రభువునే మనం హృదయపూర్వకంగా అడిగి, ప్రభువా నాకు మారు మనసు కావాలని మనం ప్రభు దగ్గరికి వచ్చి అడగవలసింది. ఇకపోతే 4వది గురించి మాట్లాడుకుందాం. మారు మనసు పొందడం ఒక సంభాషణ కాదు. సంభాషణ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధంగా సంభాషణ. క్రైస్తవులు సువార్తను వినయంతో పంచుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వాక్యం చెప్తూ ఉండగా, ఉదాహరణకి లూదియా వచ్చి మీలాగే కూర్చుంది. పౌలు వాక్యం చెప్తూ ఉంటే ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట? వింటేనా వినకుండా ఉంటేనా? అమ్మా వినాలి, ఆశతో వినాలి. ఇప్పుడు నా దేవుడు దైవజన్ నోటి వెంబడి వచ్చే మాట నా గురించికనేమో అని నువ్వు ఆశతో వింటూ ఉన్నప్పుడు దేవుడు నీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు
నీ ఆశను తప్పకుండా నెరవేర్చి, ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మారు మనసు అనేది దేవుని వాక్యం ద్వారా మాత్రమే మారుతుంది. ఒక మంచి మాట మాట్లాడడం వల్ల నువ్వు మారు మనసు పొందలేవు. ఎందుకంటే లోకంలో చాలా మంచి సామెతలు ఉన్నాయి, మంచి కొటేషన్లు ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల నీకు మారు మనసు రాదు. కేవలం దేవుని వాక్యము ద్వారా దేవుడిని మనసు మారుస్తాడు. మరి కేవలం దేవుని వాక్యం ద్వారా దేవుడిని మనసు మార్చాలంటే నువ్వు దేవుని వాక్యం వినాలి. అది కూడా వినయంతో వినాలి. వినయంతో వినడం అంటే అర్థం, ప్రభు దగ్గర చెప్పబడే ప్రతి మాట నా గురించి కానీ నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుని లోబడుతూ వింటూ ఉంటే. అంతేకాదు మరి ఇది మన గురించి కాదులే అని అనుకోకుండా, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పాపముల గురించి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంటే నాలుగో మాట ఏం చేయాలంటే, మారు మనసు అనేది ఒక సంభాషణ కాదు, అంటే మాట్లాడితే వచ్చేసేది కాదు. ప్రభు వాక్యం మాత్రమే నీతో మాట్లాడినప్పుడు నీలో కలిగే ఒక ఆంతరంగికమైనటువంటి మార్పు, అదే మారు మనసు. అర్థమవుతుందా? నీలో కలిగేటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి మార్పే అదే మారు మనసు. నా అనుభవం ఒకసారి నేను పంచుకుంటూ ఉంటాను. అదేంటంటే డిసెంబర్ 31 నైట్. నిజానికి నేను ఆ రోజున ఆ స్థలానికి వెళ్ళాలని అనుకోలేదు. నేను ప్రతి సంవత్సరం ఏ యొక్క స్థలానికైతే వెళ్తున్నానో ఆ స్థలానికి వెళ్ళాలనుకున్నాను ఆ రోజు ప్రార్థనకి. కానీ దేవుని కృప ఆ రోజున అక్కడ కాకుండా మరో చోటకు నడిపించాడు. వాళ్ళు వెళ్ళేనే కానీ నేను మారతానని కూడా అనుకోలేదు, మారు మనసు వస్తుందని కూడా అనుకోలేదు. క్యాజువల్గా వెళ్ళాను. కానీ దేవుని కృపలో ఆ రోజున దేవుని వాక్యం వింటుండగా దేవుడు నన్ను ఏం చేశాడంటే దర్శించాడు, సంధించాడు. నేను పాపిననే విషయాన్ని గుర్తెరిగాను. నేను ఏడవడం మొదలెట్టాను. అందరూ ఫస్ట్ తారీఖు వచ్చేసింది, 12 దాటేసింది, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నటువంటి సంతోషంలో ఉన్నారు. కానీ నేను మాత్రం ఒక నూతనమైనటువంటి సంతోషంతో, ఎలా చెప్పాలంటే ఒక భారభరితమైనటువంటి బరువు నాలో నుండి దిగిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటానో అంత ప్రశాంతంగా ఉన్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వేదో ఎక్స్పెక్టేషన్తో ఈరోజు మారిపోవాలా, ఈరోజు మారిపోతాను అని నువ్వేదో అనుకుని మాట్లాడుకుంటే వచ్చేది కాదు. వినయంతో దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుడు ఒక రోజున తప్పకుండా నిన్నేం చేస్తాడంటే సంధిస్తాడు, దర్శిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం వినడంలోనే లోపం చేస్తున్నాం. అక్కడ వినటంలోనే లోపం కలిగి ఉన్నాం. చాలామంది వస్తారండి ప్రార్థనకి, కానీ వినరండి. ఎంతమంది వినరంటే నాకు తెలిసినందుకు 100% వినరు వాక్యం. 70% అంటే అర్థం తెలుసా? 10 మందిలో 7 వినరు. 10 మందిలో 7 వినరు. ముగ్గురు ఉంటారు కదా, ఈ ముగ్గురు పెర్ఫెక్ట్ కాదు. అందులో మళ్ళీని ఏదో విత్తబడిన ఉపమానం ఉంది కదా, విత్తువాని ఉపమానం. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, మొన్నేమో బండల్లో పడ్డాయి, కొన్ని ఏమో మంచిన. మళ్ళీ ఈ 3 మళ్ళీ ముళ్ళ పొదల్లో పడినవి ఉంటే బండ. అప్పటికప్పుడుగా ఆలోచించేస్తారు వాక్యం, ఇలాగ ఉండాలా, ఇలాగ ఉండాలా, ఇలా ఇక్కడ ఆలోచిస్తారు. బయటకు వెళ్తే ఉండదు మళ్ళీ. అంటే రిజల్ట్ ఆలోచిస్తుంటే ఆ మంచి నేల పడిన విత్తనం ఒకటి కూడా ఒక్కసారి కనబడిన పరిస్థితి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం అంటే వచ్చిన వాళ్ళందరూ వినాలి. ఫస్ట్ మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం వినకుండా మనలో మారు మనసు అనేది రాదు. ముందు దేవుని వాక్యం వినాలి. ఎందుకంటే మరలా చెప్తున్నాను, వాక్యమే నిన్ను మారుస్తుంది. ఒక మంచి మాట నేను ఏదో చెప్పడం వల్ల నువ్వు మారవు. ఈ రోజున మంచి మాటలు చెప్పే పెద్ద మనుషులు బోల్డ్ మంది ఉన్నారు, కానీ దానివల్ల నీకు మారు మనసు రాదు. వాక్యం వినడం ద్వారానే మారు మనసు వస్తుంది. మరి వాక్యం వినడం ద్వారా అంటే మరలా చెప్తున్నాను, చెప్పబడుతున్న ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఆశతో, శ్రద్ధతో, వినయంతో నువ్వు వింటూ ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రోజున ఏదో సందర్భంలో తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. అప్పుడు నీలో గొప్ప మార్పు అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి మారు మనసు పొందుకోవడం అనేది బలవంతంగా, ఇది ఒక వృద్ధితేనో పొందుకోమని నిన్ను బలవంత పెడుతూనో వచ్చేది కాదు. 5వది, మారు మనసు పొందడం ఒక ప్రార్థనను వల్లించినట్లు కాదు. మారు మనసు పొందినప్పుడు తప్పనిసరిగా మనం ప్రార్థించాలి కూడా. కాకపోతే ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగానే కొన్ని పదాలు పలకాలి, ఈ విధంగానే పలికితేనే దేవుడు మనకు మారు మనసు ఇస్తాడనడానికి ఏమీ లేదు. కానీ ఎందుకంటే కొంతమంది యవనస్తులు బుద్ధిహీనమైనటువంటి ఆత్మ సంబంధం కానిటువంటి వినోద కాలక్షేప కార్యక్రమాలతో
ఆకర్షితులు అవుతారు. వారిని మార్పు చెందని వారిగా గుర్తించాలి. ఉదాహరణకి క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్లో ఏదో నూతనంగా చేయాలనే ఆలోచనతో ఏదేదో పనులు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. నూతనంగా చేయడంలో తప్పు లేదు, ఆ చేసేది ప్రతిదీ వాక్యానుసారమా కాదనేది చూడాలి. కొంతమంది లేదండి పలానా సంఘంలో ఎలా చేస్తున్నారు అయ్యారు, మన సంఘంలో కూడా చేయకపోతే ఎలాగండి అంటే నువ్వు వాక్యానుసారమైన విధానంలో వెళ్ళాలని ఆలోచన చేయట్లేదు, ఎవరో ఏదో చేశారని చేస్తున్నావు. అంటే నువ్వు మార్పు చెందేవని కాదు అర్థం. మార్పు చెందిన వారు వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మార్పు చెందిన వారు ఇటువంటి వాటికి ఆకర్షితులు అవరు. మార్పు చెందిన వారు నిజంగా ఎలాగుంటారు తెలుసా? ఆత్మీయ సందేశాలకు ఆకర్షితులు అవుతారు. అంతేకాదు లోక స్నేహం ముఖ్యమని కాకుండా ఆత్మీయులతో స్నేహాన్ని కోరుకుంటారు. లోక స్నేహంతో కాదు, ఆత్మీయులతో స్నేహం. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి నా ఆధ్యాత్మిక జీవితంలో నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించినప్పుడు, చాలా చిన్నవాడుగానంటే నా ఉద్దేశం మరీ చిన్నప్పుడు అని కాదు, కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత ఎక్కువగా నేను ఆత్మీయులతో పెద్దలతో నా యొక్క ఆత్మీయ అనుభవం ఉంది. ముఖ్యంగా దైవ సేవకులతో నాకు ఎక్కువ మంది దైవ సేవకులతో పరిచయం. ఎంతోమంది దైవజనులను దగ్గరుండి చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే నువ్వు మారితే ఆధ్యాత్మికంగా నీ యొక్క సహవాసాన్ని ఆత్మీయులతో కోరుకుంటావు. ఎవరితో కోరుకుంటావు? ఆత్మీయులతో. లోకానుసారంగా నువ్వు బ్రతకాలని అనుకోవు. ఎందుకంటే మారు మనసు అనేది ఏదో ప్రార్థన వల్లించినట్లు ఏదో అప్పుడప్పుడు గొప్పగా బ్రతికి తర్వాత నుంచి మరోలాగా బ్రతికేది కాదు. ఎప్పుడూ కూడా ఆత్మీయ సహవాసాన్ని కోరికని ఆత్మీయులతో బ్రతికేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటావు. అంతేకాదు వయసులో పెద్దవారైనటువంటి విశ్వాసులతో స్నేహంగా ఉంటావు. అంతేకాదు ఒక పక్క దైవ ఆశీర్వాదాలు కోరుకుంటూ మరొక పక్క పేరు ప్రఖ్యాతులు సుఖభోగాలు కోరుకున్నావంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. ఒక పక్క దైవ ఆశీర్వాదాలు కోరుకుంటారు, మరొక పక్క ఏం కోరుకుంటారు? సుఖభోగాలు, పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు కోరుకుంటారు. మీకు విషయం తెలుసా? నాగట్టి మీద సై వేసిన వాడు మరలా వెనక్కి చూడకూడదన్నట్టు, అలాగే ఇందాక చెప్పుకున్నట్లు మన గురు ప్రభువు అయినప్పుడు నీ జీవితంలో ఈ లోక సంబంధమైనవి అన్నీ సంపాదించుకోవాలనే ఆలోచన ఉండదు. నువ్వేది సంపాదించుకోవాలన్నా నా దేవుని కొరకు ఏమి సంపాదించానన్న ఆలోచనలోనే ఉంటావు. ఉదాహరణకి నువ్వు అనుకున్న దానికంటే సంపాదించావు, కానీ దేవుని దృష్టిలో ఎంత ఆధ్యాత్మికంగా ఎదగాలో అంత ఎదగలేదు. ఇప్పుడు ఏంటి ఫలితం? నువ్వు ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా ఎక్కడ ఉండిపోతాయి? భూమి మీద ఉండిపోతాయి. కానీ దేవుని కొరకు దేవుని యొక్క నామంలో నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం దేవుడు నీ పేరట అక్కడ జమ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక పక్క దైవాశీర్వాదాలు కోరుకుంటూ మరొక పక్క సుఖభోగాలు, సిరి సంపదలు, ధనాలు, పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నావంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. ఆ రోజు కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. పౌలు చెప్పినట్టుగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నట్లా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్త వాయును అని 2 కొరింథీ 5:17 చెప్పబడినట్లు. అంతేకాదు యెహెజ్కేలు 11:19 కూడా నేను నా శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారి మాంసపు గుండెని ఇచ్చేదనని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మారు మనసు పొందిన వారి జీవితంలో ఒక చక్కటి హృదయం వస్తుందండి. ఆ హృదయం ఏంటో తెలుసా? ఇలా చూడండి నా వైపు. ప్రతి ఒక్కరి పట్ల జాలి కలిగేటువంటి హృదయం వస్తుంది. మారు మనసు పొందిన వారిలో జాలి, ప్రేమ, దయ, పోన్లే అనే స్వభావం వస్తుంది. ఏంటి పోన్లే అనే స్వభావం? చాలా ముందు కఠినుడివి, కర్కటసుడివి, ఎవరికి జాలి దయ చూపలేని వాడివి. కానీ ప్రభు మనసు నీలోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న రాతి గుండె పోయి ఏ గుండె వస్తుందో తెలుసా? మాంసపు గుండె, మాంసపు హృదయం. అప్పుడు నీలో ఏ విధమైనటువంటి మనసును చూడగలిసి నీలో హృదయ కాఠిన్యం పోయి ప్రభు మనసు నీకు వస్తుందండి. ఏంటండి? ప్రభు మనసు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తా. ఇలా చూడండి వైపు. యేసు ప్రభుని సిలువ వేయడానికి ముందు సిలువ ఆయన పట్టుకున్న తర్వాత సిలువ వేసే క్రమంలో ఎంతమంది, ఒకవేళ సైనికులు అవ్వచ్చు, అక్కడ ఉన్నవారు అవ్వచ్చు, యోధా మత నాయకులు అవ్వచ్చు, యేసు ప్రభుని ఎన్నో మాటల చేత మానసికంగా, శారీరకంగా ఆయన మీద దాడి చేసి కొట్టి తిట్టి రకరకాల మాటలు మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుసా? పోన్లే అన్నట్టుగా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో. ఎందుకు ఈ మాట అనేటంటే చెప్పాను కదా, మాంసపు గుండె. ఏ గుండె? మాంసపు గుండె. తన మీద దాడి చేసిన వారిని, తన కొట్టిన వారిని, తన హేళన చేసిన వారిని క్షమించే మనసు. ఇది నువ్వు మారే ఉండడానికి ఒక ముఖ్యమైనటువంటి మరొక కారణం. ఎందుకు తెలుసా?
మరలా చెప్తున్నాను కదా, నీకు రాతి గుండె ఉండదు, మాంసపు గుండె. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, క్షమించాలి, జాలి చూపాలి, కరుణించాలి. ఎందుకో ఇంకో మాట చెప్తున్నాను, నిజంగా నువ్వు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎరిగి నువ్వు పరలోక రాజ్యం ముఖ్యం అనుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచించవు. ఇది కాదు నీకు ముఖ్యం. ఈ బంధాలు బంధుత్వాలు అనేది గౌరవించాలి, ప్రేమించాలి కాదనట్లేదు, కానీ నీకు ఏది ముఖ్యం అర్థమైనప్పుడు నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు, జాలి కలిగి ఉంటావు, దయ కలిగి ఉంటావు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చాడు. కాబట్టి ప్రభుత్వ వారికి ఉన్నటువంటి సంబంధం విషయమై అత్యాసక్తి గల వారే ఆత్మీయ సంగతుల్లో పురుకొల్పు పడతారు. వారి బాధ్యతమైన హృదయం గల వారే క్రైస్తవ విధులను, అంటే దేవుడిచ్చిన ఆ విధులను గైకుంటూ సున్నితమైన మనస్సాక్షి కలిగి దేవుని చిత్తానికి లోబడతారు. అంతేకాదు కొత్త ప్రవర్తన గలవారే ఆత్మీయ ఉద్దేశాలు అభిరుచులతో నిలబడతారు. ఆత్మీయ ఉద్దేశాలు అభిరుచులు, దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా పని చేయాలి, దేవుని పేరటి ఏదైనా చేయాలి, లేదా దేవుని యొక్క నామంలో ఏదైనా చేయాలి అంటే వాళ్ళ ఆలోచన అంతా దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు ఏదో చేయాలి అన్న ఆలోచనతో వస్తారు తప్ప నా కొరకు అనేటువంటి భావం. అలాగని పెళ్ళి అయినాడు భార్యను చూసుకోవద్దా, పిల్లల్ని చూసుకోవద్దా అంటే చూసుకోవాలి. ఇది ఎంతో దానికంటే మించి దేవుని కొరకు చేయాలని ఒక ఆలోచన అనేది వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లోకం యొక్క పాప భోగాలు అసహించుకుంటాడు. ఇది ఇంపార్టెంట్. లోకం యొక్క పాప భోగాలు ఏం చేసుకుంటాడు? అసహ్యం కలుగుతుంది వాడికి, మారు మనసు పొందినవాడికి. లోకంలో జరుగుతున్నది ప్రతిదీ లోకానుసారుడికి ఇష్టమైతే మారు మనసు పొందినవాడికి అసహ్యం కలుగుతూ ఉంటుంది. అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు మారు మనసు పొందకముందు ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక వ్యభిచారంటే వయసులో ఇంకా పెళ్లి చేసుకోకముందే ఆయన వ్యభిచారి జారత్వం చేస్తూ ఉండేవాడు. ఓ రోజు ప్రభు తను మార్చిన తర్వాత తనతో ఒకప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీ పిలుస్తూ ఉందంట, ఓ అగస్టిను నన్ను మర్చిపోయావా అంటే ఇతను వెనక్కి తిరిగి అన్నాడంట, ఆ అగస్టిన్ అనేవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు కొత్త అగస్టిన్ అన్నాడంట. అర్థం ఏంటి? తనలో ఉన్నటువంటి మారు మనసు ఇంకా అది పాపం కింద కనిపించింది, అసహ్యం కింద కనిపించింది. ఒకప్పుడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడే, కానీ తన మనసు మారిన తర్వాత ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు నాలో ఉన్నవాడు కొత్త అగస్టిన్ అంటున్నాడు. ఈ మార్పు ఎలా కలిగిందంటే తనలో ఉన్నటువంటి ఒక గొప్ప మార్పు. పాప భోగాలను ఏం చేసుకుంటారంటే అసహించుకోవడమే కాకుండా దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు ఎందు ఆసక్తి కలిగి ఉంటాడు. ఒక పక్క ఆ పాప భోగాలను అసహించుకుంటూ మరొక పక్క దేవుని యొక్క సంగతులు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా మారిన వారి హృదయాల్లో ఆత్మముద్ర ఉన్నందువలన వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు కలుగుతుంది. దేవుని నడిపింపు ఉండడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు కలుగుతుంది. అంతేకాదు ఇంకా చెప్పుకోవాలంటే నిశ్చయత కొరవడిన ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించవచ్చు, నువ్వు మార్పు చెందే ఉండడానికి ఏదైనా నిశ్చయత కలిగి ఉన్నావా? నేను రేపు రాబోయే క్రిస్మస్లో నేను ఆ కొటేషనే రాశాను, బ్యానర్ మీద ప్రతి సంవత్సరం పెడతాం కదా, అది ఆ రోజుని మీరు చూదిరిగాను ఏం రాశాను ఏటన్నది. నా ఉద్దేశం ఏంటంటే బ్యానర్ కూడా ఏదో అందంగా పెట్టుకున్నామని కాదు, కానీ ఆ బ్యానర్లో ఉన్న మాట వాళ్ళు కూడా ఒక సువార్త ప్రకటించబడాలని. అందుకే అంత ముందు సంవత్సరం ఇంకా ఆ ముందు సంవత్సరం ప్రతి సంవత్సరం ఫ్లెక్సీ మీద ఒక మాట ఎందుకు రాయిపిస్తున్నానంటే బాగోవడానికి చూడడానికే కదా, అది చదివిన వారిలో ఒక మార్పు కలిగించాలని. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందేవడానికి ఒక నిశ్చయత కలిగి ఉన్నావా అని ఒకవేళ ప్రశ్న వేస్తే నువ్వు మారేవడానికి నీలో ఏమైనా ఒక ఆనవాళ్ళు ఉందా? ఎందుకంటే ఏదో ఒక సమయంలో నువ్వు క్షమించబడి నువ్వు ఒక నూతనమైన వ్యక్తి అనే భావన నీకుందా? నువ్వు దేవుని చేత క్షమించబడ్డాను, నేను మార్పు చెందాను అనే భావన నీకుందా? నేను అలా ఉండాలంటే నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు నందు విశ్వాసం ఉంచి నేను దృఢపరచబడ్డానని ఒక సమాధానం నీలో కలిగి ఉన్నప్పుడు నువ్వు మార్పు చెందేవడానికి అర్థం. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ మాట ఏంటో తెలుసా? సాతాను యొక్క దాడులు మొదలవుతాయండి మారు మనసు పొందిన వాడి మీద. ఎవరి దాడులు? సాతానుగాడి యొక్క దాడులు మొదలవుతాయి. అంటే ఏంటో తెలుసా? ఇంతవరకు మీకు ఇంతకుముందు చెప్పాను, సాతానుగాడు ఇలా చూడండి, పూర్తిగా మారు మనసు పొందిన వారి జోలికి రాడు, అంటే పూర్తిగా అంటే భక్తిలో బాగా ఎదిగిన వారి జోలికి రాడు. అలాగని మారు మనసు లేకుండా లోకానుసారుడిగా జీవించేవాడి జోలికి రాడు.
అటు ఇటు కాకుండా. ఎందుకంటే పూర్తిగా భక్తిలో ఉన్నవాడు వాడు ప్రార్థనలో ఉంటాడు, నిత్యము దేవుడిలో ఉంటాడు కాబట్టి దేవుని ఆత్మచేత ఏ శోధన వచ్చినా జయించే ప్రయత్నం చేస్తాడు. ఇంకా లోకానుసారుడు ఎలాగ ఆడి పార్టీ కాబట్టి ఆడి జోలు రాడు. కానీ ఒక లోకానుసారుడు మార్పు చెందిన తర్వాత ఆడి దాడి మొదలవుతుంది. మరి ఎంతవరకు మన పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు పార్టీలో పోయాడు. ఈయన్ని ఎలాగైనా మన పార్టీలోకి తీసుకురావాలని మరలా సాతానుగాడు ఏం చేస్తాడంటే దాడి చేయడం మొదలెడతాడు. ఆ దాడి ఎలాగుంటుందో తెలుసా? ప్రత్యక్షంగా వచ్చి గుద్దినట్టు ఉండదు, కొట్టినట్టు ఉండదు. నిన్ను ఆధ్యాత్మికంగా శోధించడం మొదలెడతాడు. మరలా నువ్వు ఇంతకుముందు ఏమైతే పాపాలు చేసావో ఆ పాపాలు చేయాలని ఆలోచన తీసుకొస్తాడు. ఆ పాత స్నేహాలు, పాత కోరికలు, పాత పద్ధతులు, పాత మాటలు, పాత అలవాట్లు, ఇక్కడి నుంచి సాతానుగుడి యొక్క దాడులు మొదలవుతాయి. నీ అంతటి నువ్వు ఉద్రేకంగా మారిపోయానని అనుకున్నా చూసావా? అలా ఉద్రేకంగా మారిపోయిన వాళ్ళు మరలా వెనక్కి టర్న్ అయిపోతారనమాట. దేవుడి చేత ఆకర్షింపబడిన వారు దేవుని సహాయంతో సాతాను గారు ఎన్ని దాడులు చేసినా ముందుకు వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్తగా మారు మనసు పొందడానికి సాతాను పొందిన వారికి సాతాను గారి యొక్క దాడులు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ అపవాది బాణాలు వదులుతూ ఉంటాడు. నిజంగా మార్పు చెందిన వ్యక్తుల మనసులో సందేహాలు, భయాలు కూడా మొదలవుతాయి. ఏంటి ఆ భయాలు అంటే తమ ఆత్మీయ అభివృద్ధి, సువార్త సత్యాల గురించి సందేహాలతో కొట్టబడినప్పుడు వాడు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కృపతో కార్యం జరిగిస్తున్నాడు అన్నది తిరిగిలేని సత్యం. అయితే ఆ భయాలకి ఏమాత్రం కలత చెందనవాడుగా ఉండేవాడే దేవుని యొక్క బిడ్డగా కొనసాగింపబడతాడు. లోకాసువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడినట్లు, లోకాసువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణం కాచుకున్నప్పుడు అతను పొద్దు భద్రంగా ఉండును. బలవంతుడు ఆయుధాలు. ఎవడు బలవంతుడు? నువ్వైతే బలవంతుడు కాదు, యేసుక్రీస్తుని కలిగి ఉన్నవాడు బలవంతుడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:21లో ఉంటుంది కదా, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఏం చేసుకోవాలా? ధరించుకోవాలి. అపవాది చేసే బాణాలను మనం ఏం చేయగలుగుతాము? ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం. కాబట్టి బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణం కాచుకున్నప్పుడు అతను సొత్తు భద్రంగా ఉండెను. అయితే నిజంగా మారిన వారు ఎంత మాత్రం కూడా సాతాను కోటలో బందీలుగా ఉండరు. నువ్వు నిజంగా మారేవనుకో సాతానికి లోపడవు. ఒకవేళ సాతానుగాడు నీ మీద దాడి చేయొచ్చు, కానీ సాతానుగాడి యొక్క దాడిని జయించే శక్తిని నువ్వు దేవుని సహాయంతో నువ్వు పొందుకోగలుగుతావు. అంతేకాకుండా మానసికమైన కలతలు కలిగిస్తాడు. ఎక్కువగా ద్వేషించే సందేహాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇలా కలుగుతున్నప్పుడు, ఇటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు నువ్వు మారేవండను కూడా ఒక రుజువు ఏంటంటే, ఇంతకు ముందు లేనటువంటి శోధనలు ఇప్పుడు ఎక్కువ అవుతాయి. ఓహో, సాతానుగాడు నన్ను పరీక్షిస్తున్నాడు అనమాట, నన్ను మరలా వెనక్కి లాగుతున్నాడు అన్నమాట అనేటువంటి అనుభవాలు నీలోకి వచ్చాయంటే నువ్వు మార్పు చెందావని అర్థం. ఎప్పుడైనా సాతానుగాడు నన్ను పరీక్షించాడు, నన్ను శోధించాడనే అనుభవాలు ఉన్నాయా మీకు? ఉంటే కదా. సాతానుగాడు మీరు ఒక పార్టీ అయినప్పుడు ఆడి మిమ్మల్ని ఎందుకు శోధించాడు? ఇప్పుడు నేను సాతానుగాడు పార్టీ అనుకో, ఆడు నన్ను శోధించడు. నేను నిజంగా దేవుని కొరకు బ్రతికినప్పుడు మాత్రమే అపవాదుగాడు ఏం చేస్తాడంటే శోధించే ప్రయత్నం చేస్తాడు. కొత్తగా మార్పు చెందిన వారిపై సాతాను తనదైన శైలిలో దాడి చేసి వారిని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కొత్తగా మార్పు చెందిన వారిని మరలా తన వైపు మళ్ళీకోవడానికి తనదైన శైలిలో వారిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడిపై దాడి చేయడానికి మరొక కారణం ఏంటంటే, మారు మనసు పొందిన వారిపై సాతాను తీవ్రంగా దాడి చేయకపోవడం అనేది అనేక సంవత్సరాలుగా నామకార్థ క్రైస్తువుల్లో ఇది జరుగుతూ ఉంది. నామకార్థ క్రైస్తువుల జోలికి సాతానుగాడు రాడు. నామకార్థ క్రైస్తువులు అంటే ఏంటి? నామకార్థ క్రైస్తువులు అంటే ఏంటి? పేరుకు మాత్రమే క్రైస్తువులు, పేరుకు మాత్రమే క్రైస్తువులు. నిన్న మొన్న ఆలోచన చేశాను. మన శివాజీ వాళ్ళు ఇళ్ళల్లో దిగారు కదా, వాళ్ళు పూర్తిగా ఎలా చేసుకున్నారు? ఆడు చేసిన కరెక్ట్, నేను మిమ్మల్ని తప్పుపడతాను. ఆడు ఏ చేసుకున్నాడు మీరు నవ్వద్దు. అవును, ఆడు ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి ఏం చేశాడు? ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి ఆడు ఏదైతే విశ్వసించాడో అలాగే చేశాడు. అలాగే మొన్న అక్కడ నోకరాజు కూడా ఈ శంకుస్థాపన చేసేటప్పుడు వాళ్ళు కూడా ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి ఏదైతే చేశాడో అలాగే చేశాడు. వాళ్ళు ఏ గొట్టు మీద ఉన్నారో ఆ గొట్టు మీద ఉన్నారు. ఎటు వచ్చిన తేడాగోలు ఎవరంటే ఇక నామకార్థ క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులు. దినాలు చూస్తారు, పంచాంగాలు చూస్తారు, మంచి రోజులు చూస్తారు, పంతులు రప్పించుకుంటారు.
నన్ను అడిగితే వాళ్ళు కరెక్టే, వాళ్ళిద్దరు కరెక్ట్. ఎందుకని వాళ్ళు నమ్మిన విశ్వాసం మీద నిలబడ్డారు. కానీ క్రైస్తవులు అనబడుతున్న వారు నమ్మిన విశ్వాసం మీద నిలబడలేదు. తేడాగాలు ఎవరంటే ఈ నామకార్థ క్రైస్తవులే. నిజ క్రైస్తవులు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతారు. చెప్పండి, గుండెల మీద సయ్యేసి ఎంతవరకు మీ జీవితాల్లో నేను ప్రభువు నమ్ముని కాడి నుంచి ప్రభువు ఎలాగైతే చేయమన్నాడు అలాగే చేశానన్న వాళ్ళు చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఎవరు చెప్పండి తేడాగాలు? మీరే. అవును, వాళ్ళు నమ్మిన దాని మీద వాళ్ళు చేశారు. నేను 100% నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకని వాళ్ళు ఏదైతే నమ్మారో దాని మీద ఉన్నారు. మరి మీరు ఏదైతే నమ్మారో దాని మీద మీరు ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదంటే నామకార్థ క్రైస్తవులు ఏ ఎండకా గొడుగు పెట్టేస్తారు. పైకి ఏదో క్రైస్తవ విధానంలో కనబడుతున్నట్టుగా కనపడదు, కానీ ఇంటర్నల్గా లోపలంతా కూడా లోకానుసారంగానే జరుగుతాయి. అన్నీ లోకానుసారంగానే జరుగుతాయి. పైకి మాత్రం అక్కడ ఏదో క్రైస్తవ సాంప్రదాయంలో జరుగుతున్న కార్యక్రమంలో కనపడుతుంది అంతే. పైకి అన్నీ లోకానుసారంగానే. ఈ నామకార్థ క్రైస్తవుల జోలికి సాతానుగాడు రాడండి. నిజ క్రైస్తవుల జోలికి సాతానుగాడు వచ్చే ప్రయత్నం చేస్తాడు. కొత్తగా మారు మనసు పొందిన వాడి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. మీరు మార్పు చెందారో లేదనడానికి మీరు చేసే పనులు కూడా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. అర్థమవుతుంది ఎంతవరకు చెప్పినా? నేను ఒక మారు మనసు పొందిన వ్యక్తిలో కలిగేటువంటి కొన్ని మార్పుల గురించి ఒక 7 మాటల కింద నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మారు మనసు పొందిన వారు అరుదుగా యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యను బైబిల్ సంఘటనలకు చెందిన చారిత్రక వాస్తవికతను అనుసరిస్తారు. ఎప్పుడైతే క్రీస్తు వైపు తిప్పబడతారో వారు వెంటనే సందేహాలు కలగడం ఆరంభమవుతాయి. అప్పుడు దాకా కనబడినట్టుండే సైతాను వారిపై దాడి ముమ్మరం చేస్తాడు. అంటే 7వది, మారు మనసు పొందిన వారి మీద సాతానుగాడి యొక్క దాడులు ప్రారంభమవుతాయి. మారు మనసు పొందిన వారి మీద, మారు మనసు పొందిన వారి జోలికి సాతానుగాడు రాడు. ఎందుకని? నువ్వు వాడి పార్టీలో ఉన్నావు, వాడి నచ్చినట్టుగా చేస్తున్నావు. కాబట్టి మారు మనసు పొంది వాక్యానుసారంగా చేద్దాం అనుకున్నప్పుడు నీకు బోల్ నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు రావచ్చు. ఇలా వచ్చుతున్నాయంటే నువ్వు మారు మనసు పొందేవని అర్థం. ఎంతవరకు నువ్వు అలాంటి పరిస్థితులు నీలో రాలేదంటే నువ్వు ఆడితో అయినా రాజీ పడిపోయి ఉండాలి, లోకంతో అయినా రాజీ పడిపోయి ఉండాలా. కానీ దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసారి శ్రమలు వస్తాయి, కొన్నిసారి వెలివేయబడతావు, కొన్నిసారి తిట్టబడతావు. ఇవన్నీ ఎవరైతే భరిస్తారో వాళ్ళే మారు మనసు పొందినవారు. కాబట్టి ఈ మారు మనసు అనే అంశం మీద నేను ముగిస్తున్నాను. ఒక ప్రశ్న వేసి, మీరు మారు మనసు పొందారా? మీరు మారు మనసు పొందితే మీలో మారు మనసు తగిన అనుభవాలు మీలో కనబడుతున్నాయా? ఒక ప్రశ్న వేసుకోండి. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మనం అందరం చచ్చిపోతాం. ఇలా చూడండి, చచ్చిపోయే లోపు ఎవడైతే మారు మనసు పొందుతాడో వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. నాకు ప్రార్థన చేయడం రాదండి, లేకపోతే నాకు పాట పాడడం రాదండి, లేకపోతే నాకు ఇంకోటి రాదండి, రాకపోతే రాపోని. మారు మనసు పొందడానికి పాటతోనూ ప్రార్థనతోనూ సంబంధం లేదని అనగాని, ప్రభువా నన్ను నిజంగా మార్చు, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశ ఆలోచనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను మార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ముందు వాక్యాన్ని విను, లోబడు, విధేయత చూపించు, చెప్పిన వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయి. వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మారు మనసు పొందుకుందాం. అలా పొందుకున్నప్పుడే ప్రభు మనల్ని తన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఎంచుతాడు. అంతే తప్ప నామకార్థ క్రైస్తవులుగా ఏదో భక్తి చేసామనుకుంటే, ఇలా చూడండి, మరలా చెప్తున్నాను, లోకంలో ఏదోలా బ్రతికేస్తాం. అప్పు చేసుకోపోయో ఉండో తినకో బ్రతికేస్తాం. మరలా చెప్తున్నాను, అసలైన జీవితం చచ్చిపోయిన తర్వాతే ఉంది. ఆ చచ్చిపోయిన తర్వాత జీవితం బాగుండాలంటే మారు మనసు పొందండి, మారు మనసు తగిన వారిగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తర్వాత కొద్దిసేపు ఆరాధన చేసుకుని మనం వెళ్దాం.